పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లుకు మరో అదనపు ఆకర్షణ తోడైంది. ఇండియన్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఇందులో ఓ గౌరవనీయమైన పాత్రను పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్తో అనుపమ్ ఖేర్ నటించడం ఇదే మొదటిసారి. ఇటీవల యువ దర్శకుడు జ్యోతికృష్ణ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకుని విడుదల చేసిన టీజర్కు చక్కని స్పందన లభించింది. దీనితో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా మిగిలిన భాగం షూటింగ్ పూర్తి చేయడానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస సాంకేతిక బృందంలో చేరారు. కళాదర్శకుడు తోట తరణితో పాటు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయబోతున్నారు. తొలి భాగం హరిహర వీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ను ఇదే ఏడాది విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వంలో హీరో హీరోయిన్ అనే పేరుతో సినిమా రాబోతోందనే ప్రకటన ఈ ఏడాది ప్రారంభంలో వచ్చింది. అయితే చాలా కాలంగా దీనికి సంబంధించిన అప్డేట్ మాత్రం రాలేదు. తాజాగా ఈ సినిమాలో హీరోగా శ్రీవిష్ణు నటించబోతున్నాడని తెలిసింది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రూపొందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. అందుకే బాలీవుడ్లో పాపులర్ అయిన దివ్యా ఖోస్లా కుమార్ను హీరోయిన్గా ఎంపిక చేయబోతున్నాడంట సురేష్ కృష్ణ. విశేషమేమంటే దివ్యా ఖోస్లా గతంలో తెలుగు సినిమా లవ్ టుడేలో నటించింది. ఆ తర్వాత టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ను పెళ్లి చేసుకుంది. దర్శకురాలిగా, నటిగా ఉత్తరాదిన గుర్తింపు తెచ్చుకున్న దివ్యా ఖోస్లా శ్రీవిష్ణు సరసన నటించడం విశేషమే. లైగర్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి దెబ్బతిన్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు మరోసారి గౌతమ్ తిన్ననూరి సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోందనే ప్రచారం జరిగింది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. అయితే ఉత్తరాదిన ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురుపడబోతోంది. అది సల్మాన్ ఖాన్ రూపంలో రాబోతోంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ మూవీ చేస్తున్నాడు. దీనిని ఈద్ కానుకగా మార్చి నెలాఖరులో విడుదల చేయబోతున్నారు. సో నార్త్లో సల్లూభాయ్ను రౌడీ హీరో ఢీకొట్టే పరిస్థితి వచ్చింది. ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.